హలో ఫ్రెండ్స్, ఫారెస్ట్ బీటా ఆఫీసర్కి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అని ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం గూగుల్లోకి వెళ్ళాక ఏపీపీఎస్సి అని సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఏపీపీఎస్సి మీద క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ ఎవరైనా మొదటిగా ఏపీపీఎస్సికి సంబంధించి మొదటిసారి పరీక్ష రాస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్కి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వన్స్ ఓటీపీఆర్ క్రియేట్ అయిపోతే నెక్స్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ మీద క్లిక్ చేద్దాం. ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, మనకి ఉన్నటువంటి ఓటీపీఆర్ ఐడి మరియు దానికి సంబంధించిన పాస్వర్డ్ కానీ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి కోడ్ ఎంటర్ చేయాలండి. ఓకే, ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గట్ పాస్వర్డ్. ఓకేనా? ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏపీపీఎస్సి హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయండి లేదా జీమెయిల్ చేయండి. అంతేగాని ఏదో ఎర్రర్ వచ్చిందని చెప్పేసి అప్లై చేయడం మాత్రం మానేవద్దు. ఓకేనా? మనందరికి తెలిసిందే, ఒక్క రోజులో మనకి 200 మంది స్టూడెంట్స్ మన ఫారెస్ట్ బీటా ఆఫీసర్ టెస్ట్ సిరీస్ తీసుకున్నారు. నిజంగా నా మీద నమ్మకం ఉంచి మన టెస్ట్ సిరీస్ కంటెంట్ నచ్చి తీసుకున్న మీ అందరికీ కూడా మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఓకేనా? మీరు టెస్ట్ సిరీస్ తీసుకున్నాక ఖచ్చితంగా మీరైతే ఎటువంటి డిసప్పాయింట్ అవ్వరు. ఎగ్జామ్ చాలా యూస్ఫుల్. ఈ షార్ట్ టైంలో సెప్టెంబర్ 7వ తారీఖున జరగబోయే ఎగ్జామ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. టెస్ట్ నెంబర్ 1 ఫ్రీగా నేను పెట్టాను. కావాలంటే టెస్ట్ నెంబర్ 1 రాసి దాని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూసి నచ్చి తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలండి. ఓకేనా? ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ది డీటెయిల్ నోటిఫికేషన్ అని ఇక్కడ టిక్ పెట్టి, ఓకేనా, టిక్ పెట్టి మనం సబ్మిట్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఓకే, ఇక్కడ మన డీటెయిల్స్ వస్తాయి చూడండి. ఒకసారి ఓటీపీఆర్, మన నేము, ఓటీపీఆర్ ఐడిలో ఏమైతే మనం ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి సార్. ఓకేనా? ఇవన్నీ మీరు చూసుకున్నాక అలా కిందకి వెళ్తే ఇక్కడ నుంచి మీరు వస్తుంది. ఇక్కడ మనకి ఆర్యూ ఎంప్లాయ్ అని వస్తుంది. ఆల్రెడీ మీరు ఓటీపీఆర్లో ఏదైతే ఎంటర్ చేశారో అది ఇక్కడ ఎంటర్ ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి మీరేం ఎంటర్ చేయక్కర్లేదు. ఆర్ యూ టెంపరీ ఎంప్లాయ్ ఇన్ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ అంటే అది నాకు నో, ఆల్రెడీ ఓటీపీఆర్లో పెట్టాను. ఇక్కడ ఎన్సీసీకి ఇన్స్ట్రక్టర్గా పనిచేశారంటే నేను పని చేయలేదు కాబట్టి నో పెట్టాను. మీరు ఎవరైనా పని చేస్తే ఎస్ పెట్టండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇక్కడ ఎస్ పెట్టండి. నేను కాదు కాబట్టి నో పెట్టాను. మరొక ఇంపార్టెంట్ చూడండి, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ నోటిఫికేషన్. గుర్తుపెట్టుకోండి, సరేనా? ఇప్పుడు ఇంకొంచెం కిందకి వెళ్దాం. చూడండి, కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఇచ్చాడు. ఆర్ యూ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ అంటే ఎస్ పెట్టండి. ఆర్ యూ బిలాంగ్ టు నాన్ క్రిమి లేయర్ అంటే ప్రతిదానికి రీఫ్రెష్ అవుతుంది. ఎస్. చూడండి, డిస్ట్రిక్ట్ యూ బిలాంగ్ టు అన్నాడు. నాది విజయనగరం కాబట్టి విజయనగరం పెట్టాను. ఓకేనా? ఆర్ యూ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ అంటే నో పెట్టండి. ఓకే, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. ఇప్పుడు డూ యూ బిలాంగ్ టు క్రిమి లేయర్ అంటే ఎస్ పెట్టండి. ఎస్, వి బిలాంగ్ టు క్రీమీ లేయర్. జనరల్గా నిన్న వీడియోలో కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. మనకి క్రీమీ లేయర్ అంటే మీ యొక్క పేరెంట్స్లో ఎవరైతే, చూడండి ఇక్కడ రాస్తాను, గ్రూప్ 1 కానీ లేదా యూపీఎస్సి క్లియర్ చేసి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు 40 సంవత్సరాల లోపు మీ యొక్క శాలరీ 8 lakhs దాటితే మీరు క్రీమీ లేయర్ కింద వస్తారు, లేకపోతే నాన్ క్రీమీ లేయర్ కింద వస్తారు. ఇక్కడ ఎప్పుడూ లేనటువంటి విధంగా ఫస్ట్ టైం నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ నెంబర్ అడిగాడు. వీలైతే ఇప్పుడు మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నాన్ క్రీమీ లేయర్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. ఓకేనా? ఆన్లైన్ ద్వారా మనం నాన్ క్రీమీ లేయర్ అప్లై చేయడానికి కావదు, ఆఫ్లైన్ ద్వారా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి జెరాక్స్ షాపుల్లోని నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు, లేదా గూగుల్లోనైనా డౌన్లోడ్ చేసుకుని వెళ్ళండి. ఓకేనా? ఎంప్లాయీస్ పిల్లలైతే మీ యొక్క ఫామ్ 16, మీ యొక్క ఫాదర్ యొక్క ఫామ్ 16, ఈ 10th మిగిలిన వాళ్ళు అయితే మీ యొక్క రైస్ కార్డు, 10th క్లాస్, ఆధార్ జెరాక్స్ పట్టుకుని వెళ్తే ఈ తహసీల్దార్ గారు సంతకం పెట్టి మీకు ఇస్తారు. అది ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ అంటే ఒకవేళ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెడితే మీకు ఈ విధంగా అడుగుతుంది. చూసారా, గ్రేడ్ ఆఫ్ ది సర్టిఫికేట్ అన్నాడు. ఏబిసి అన్నాడు కదండి, మనకి మార్కులు కూడా కలుస్తాయి ఈ సర్టిఫికేట్ ఉంటే. అది ప్రజెంట్ మనం నో కాబట్టి నేనైతే నో పెట్టాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే
ఒకవేళ మీరు ఎంప్లాయీ అయితే ఎస్ అని పెట్టండి. ఒకవేళ ఎంప్లాయీ కాకపోతే నో అని పెట్టండి. ఓకేనా. హ్యావ్ యూ అప్టైన్డ్, ఒకవేళ ఎంప్లాయీ అయితే హ్యావ్ యూ అప్టైన్డ్ ఎన్ఓసి ఫర్ యువర్ ఎంప్లాయర్ అంటే ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. మీ డిపార్ట్మెంట్లో మీ యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారో లేదని అడిగారు కాబట్టి మీరు ఎస్ అని పెట్టచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు మనం ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ గవర్నమెంట్ సర్వీస్ అంటే మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం ఏ రోజున మీరు జాయిన్ అయ్యారు ఆ డేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాకపోతే నో అని పెట్టేస్తే సింపుల్గా ఏమీ లేదు. ఓకే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైట్ కార్డ్ హోల్డర్ అంటే ఒకవేళ రైస్ కార్డ్ కానీ మీకు ఉన్నట్లయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఏం ప్రమాదం లేదు, లేకపోయినా ఎస్ అని పెడితేనే ప్రమాదం. ఓకేనా. నా దగ్గర లేదు కానీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఎస్ అని పెడితే వైట్ కార్డ్ నెంబర్ వస్తుంది, రైస్ కార్డ్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. నో అనేస్తే ఏమీ లేదు. ఓకేనా. అందుకు ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే లేదు. ఆర్ యూ డిబార్ట్ ఫ్రమ్ ఎనీ పిఎస్సి యూపీసీ నో అని పెట్టండి, క్లియర్ కట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటనేది ఇక్కడ అప్లై చేయండి. మీరు డైరెక్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పెట్టండి. ఇంటర్ కాకుండా డిప్లొమా కానీ డైట్ కానీ ఏమైనా చేస్తే ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ పెట్టండి. ఓకేనా. మీ చేతికి అదే మీరు ప్లీజ్ ఎంటర్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ నెంబర్. మీరు ఎప్పుడైతే మీ యొక్క ఇంటర్మీడియట్ని క్వాలిఫై అయ్యారో ఆ డేట్ని ఇక్కడ రాయాలి. ప్లస్ ఇంటర్తో పాటు మీకు ఏదైనా డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసినట్లయితే ఎస్ అని పెట్టండి. ఓకేనా. సరే అడుగుతుంది, రీజన్ నా దగ్గర సర్టిఫికేట్ లేదు, లేదంటే ఎంటర్ చేసి చూపించేవాడిని. నెక్స్ట్ వచ్చేసి చూడండి, పోస్ట్ నేము మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇచ్చుకోండి. ఇలాగా పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి 1 ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి యాడ్ అని ఇవ్వండి. ఓకేనా. మాటిమాటికి ఇది అడుగుతుంది, ఒక నిమిషం అండి. మనం ఏం చేద్దామంటే సర్టిఫికేట్ నెంబర్ వచ్చేసి జస్ట్ ఓకే ఇప్పుడు రండి చూడండి, ఇక్కడ యాడ్ నొక్కని చెప్తాను. ఓకే, ప్లీజ్ సెలెక్ట్ క్వాలిఫికేషన్ అన్నాడు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ అన్నాను. డేట్ వచ్చేసి యూనివర్సిటీ ఆర్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నారు. మీ యొక్క బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ ఎక్వైరింగ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఎంటర్ చేస్తాను మీకు. అయిపోయాయి. ఎనీ అదర్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఎస్ అని పెడితే ఏమడుగుతుందో చూద్దాం. వీళ్ళు ఎస్ అని పెడితే మీ యొక్క మిగిలినటువంటి డిగ్రీ చేస్తే డిగ్రీ, లేదంటే లేదు, అవన్నీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఒకవేళ ఖచ్చితంగా చేస్తే మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మళ్ళీ బద్ధకానికి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఇప్పుడు ఎందుకు అవన్నీ ఎంటర్ చేయడం అని నిర్లక్ష్యం చేయొద్దు. ఓకేనా. పోస్ట్ నేమ్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇవ్వండి, ప్రిఫరెన్స్ 1 ఇవ్వండి, ఇక్కడ యాడ్ కొట్టండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చూడండి, పోస్ట్ ప్రిఫరెన్స్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇవ్వండి, పోస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ 2 ఇవ్వండి, యాడ్ కొట్టండి. 2 కూడా సెలెక్ట్ చేయండి. మీరు కానీ సెలెక్ట్ చేయకపోతే మీరు దానికి అర్హులు కాదు, గుర్తుపెట్టుకోండి. పోస్ట్ టైప్ డిస్ట్రిక్ట్ వైజ్ అని ఇచ్చాడు కదండి, డిస్ట్రిక్ట్ వైజ్ జాగ్రత్తగా చూడండి ఇక్కడ. ఓకేనా. Divisions will be displayed based on the availability of vacancies pertaining to the candidate respective category. చాలా మంది కామెంట్స్లో చూశాను, సార్ నాకు కొన్ని మా పక్క జిల్లాలో పలానా ఏరియాలో నాకు పలానా డివిజన్లో నాకు పోస్ట్ చూపించట్లేదు అప్లై చేసినప్పుడు నేను అడుగుతున్నారు. చూపించదు, ఎందుకంటే ఒకవేళ మీకు ఉంటేనే మీ కేటగిరీలో మీరు దానికి అర్హులైతేనే చూపిస్తుంది, లేకపోతే చూపించదు. డౌట్ క్లియర్ కదా. మరి దానికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది, ఎస్టీ ఏజెన్సీ అయితే మీరు ప్లెయిన్కి ఏజెన్సీకి రెండుకి అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ వస్తుంది. ఎస్టీ ప్లెయిన్ అయితే మాత్రం ఓన్లీ ప్లెయిన్లో ఉన్నటువంటి పోస్టులు మాత్రమే మీరు అర్హులు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం ప్లెయిన్ కొట్టాను, డివిజన్ ప్రిఫరెన్స్ 1 ఇచ్చాను, నా సొంత జిల్లా అది, యాడ్ కొట్టాను. లేదు మీరు ఇంకో జిల్లా పెట్టుకుంటూ అంటే మీ ఇష్టం, అది మీ యొక్క కన్వీనియన్స్ బట్టి పెట్టుకోండి, అంతకుమించి ఇంకేం లేదు. ఇలా ఎన్ని ఇవ్వాలంటే మీరు ఎన్నిటికి మీరు అర్హులు అన్నీ కూడా ఇవ్వచ్చు. ఓకేనా. ఇదిగోండి మా కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు ఆటోమేటిక్గా వాడే సాగ్రిగేట్ చేసి సెపరేట్ చేసి ఇచ్చాడు, మనకు పని తగ్గించాడు, మార్కాపురం పెట్టాను, ఇది 2 ఇచ్చాను, యాడ్ కొట్టండి. ఓకేనా. ఈ విధంగా మీకు ఎన్ని ఉంటే అన్నీ అప్లై చేయండి, 1, 2 కాదు, అన్నీ పెట్టండి, తప్పులేదు. ఓకేనా. మీ ఇంటికి దగ్గరలో ఏంటో ఫస్ట్ దాని ప్రిఫరెన్స్ చూసుకొని దాని ప్రకారం పెట్టుకొని వెళ్ళిపోండి. ఓకేనా.
డూ యూ పొసెస్ రిక్వైర్డ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అంటే ఎస్ అని పెట్టండి. ఏబిఓ డివిజన్ డీటెయిల్సా? ఓకే. నెక్స్ట్ ఓకే, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కూడా డివిజన్ అడిగాడు. నేనైతే విజయనగరం పెట్టాను చూడండి. మీరు అన్నీ పెట్టండి. ఇది ఒక డెమో వీడియో కాబట్టి నేనేం పెట్టట్లేదు, నేను అప్లై కూడా చేయను, మీకు చూపిస్తున్నాను. నేను ఎలా పెట్టానో అవే మీరు పెట్టుకుని వెళ్ళిపోకండి. మీకు ఎన్ని అవకాశం ఉంటే అన్నీ పెట్టండి, ఓకేనా? ఫిజికల్ స్టాండర్డ్స్ దగ్గర ఎస్ అని కొట్టి మీ యొక్క మెజర్మెంట్స్ అనేది వేసుకోండి. హైట్ ఆఫ్ ది క్యాండిడేట్, నెక్స్ట్ మీ యొక్క చెస్ట్ మెజర్మెంట్స్ డిఫరెన్స్, ఊపిరి పీల్చుకున్నప్పుడు ఊపిరి వదిలినప్పుడు. డూ యూ పొసెస్ నార్మల్ ఐసైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నో నొక్కుదాం. నో ప్రెస్ చేస్తే ఫస్ట్ హైట్ ఇవన్నీ ఎంటర్ చేయమంటుంది కాబట్టి మనం నా హైట్ 180 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్స్ దే మస్ట్ నాట్ లెస్ దాన్ 150 సెంటీమీటర్స్ ఇన్ హైట్, నాట్ లెస్ దాన్ 79 సెంటీమీటర్స్ రౌండ్ ది చెస్ట్ అండ్ ఫుల్ ఇన్స్పిరేషన్ అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 5 సెంటీమీటర్స్. ఓకేనా? ఉమెన్స్ కూడా హైట్ చూస్తారు, ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టారు. ఉమెన్ కూడా హైట్ మనకి చెస్ట్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ కూడా చూస్తారండి. ఓకేనా? చెస్ట్ ఎక్స్పాన్షన్ ఆన్ ఇన్స్పిరేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా వేద్దాం. ఓకే, మీరు తప్పు కొడితే అక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఓకేనా? మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా స్టూడెంట్స్ ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకోకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా? చెస్ట్ మెజర్మెంట్ ఆన్ ఎక్స్పైరేషన్ ఒక పైన ఇచ్చారు చూసారా? చెస్ట్ మెజర్మెంట్ డిఫరెన్స్ కూడా వాడు ఇచ్చేసాడు. నార్మల్ ఐసెట్ కాదు అని కొట్టాము, ఏమో అసలు చూద్దాం. ఓకేనా? నార్మల్ ఐసెట్ షుడ్ బి మ్యాండేటరీ ఫర్ దిస్ పోస్ట్ అన్నాడు. ఓకేనా? ఇదండి ఇక్కడ ఆగిపోయింది. అక్కడ ఎగ్జామినేషన్ ప్రిఫర్డ్ లొకేషన్ అన్నాడు. మీ దగ్గరలో ఉన్నటువంటి జిల్లాలు పెట్టుకోండి. ఇది ఓన్లీ ఫర్ ఎగ్జామినేషన్ సెంటర్కి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫీజు కడతారు. ఫీజుకి వచ్చేసి చూసారు కదా, మీరు వీడియో చూస్తుంటేనే స్టూడెంట్స్ ఎంతమంది తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన టెస్ట్ సిరీస్కి ఉన్నటువంటి క్రెడిబిలిటీ. ఓకే, డిక్లరేషన్ ఇచ్చేసి సేవ్ అండ్ సబ్మిట్ కొట్టేస్తే మీకు పేమెంట్ పోర్టల్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం టెస్ట్ అనేది మనం FBOకి అనేది అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టెస్ట్ సిరీస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.